Good evening all. Welcome to IAC. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించింది. ప్రపంచ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ డే, వరల్డ్ ఎన్జిఓ డే. సో దీనిని మనకి 27th ఫిబ్రవరిన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 27th ఫిబ్రవరిన సో మనకి వరల్డ్ ఎన్జిఓ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. సో దాదాపుగా భారతదేశంలో 3 మిలియన్ పీపుల్ ఎన్జిఓతో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎంగేజ్ అయ్యి సేవలను అందించడం జరుగుతుంది. సో మనకి ఈ మొట్టమొదటిసారిగా వరల్డ్ ఎన్జిఓ డే అనే దాన్ని 9th బాల్టిక్ సీ ఎన్జిఓ ఫారం జరిగినప్పుడు 2010లో బాల్టిక్ సీ ఎన్జిఓ సమావేశం జరిగినప్పుడు ప్రస్తావించారు. యునైటెడ్ నేషన్ యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా 2014లో ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం వరల్డ్ ఎన్జిఓ డే అనేది 27th ఫిబ్రవరిన రికగ్నైజ్ చేయబడింది. సో సాధారణంగా మనకి ఇక్కడ చూడొచ్చు బాల్టిక్ సీ చుట్టూ కూడా మనకి కంట్రీస్ ఉన్నాయి. డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, జర్మనీ లాంటి కంట్రీస్ బాల్టిక్ సీని ఆక్యుపై చేసుకుని ఉన్నాయి, సరౌండ్ చేసుకుని ఉన్నాయి. సో ఈ బాల్టిక్ సీ కంట్రీస్ యొక్క ఎన్జిఓ ఫామ్ ఏదైతే 2010లో జరిగిందో అది ప్రస్తావించింది ప్రపంచ ఎన్జిఓ డే ఒకటి కావాలి అని. సో దాన్ని 27th ఫిబ్రవరిగా నిర్ణయించడం జరిగింది. 2014 నుంచి ప్రతి సంవత్సరం కూడా 27th ఫిబ్రవరిన ప్రపంచ ఎన్జిఓ దినోత్సవాన్ని జరుపుకుంటూ రావడం జరుగుతుంది. సో భారతదేశంలో ఎన్జిఓ యొక్క ప్రముఖ పాత్ర ఏంటి అంటే ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహకారక బృందాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎకనామికల్గా సోషల్గా హెల్ప్ చేయడంలో మనకి ఎన్జిఓ ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. 2 సోషల్ ఇంటర్మీడియేషన్ అంటే మనకి ఎడ్యుకేషనల్ పరంగా కానీ సోషల్ రిఫార్మ్స్ పరంగా కానీ ఏదైనా ప్రొటెస్ట్ మూమెంట్ పరంగా కానీ సో ఎన్జిఓస్ అనేవి మనకి చాలా దోహదపడుతున్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఎడ్యుకేట్ ద పబ్లిక్. సో ఎడ్యుకేట్ ద పబ్లిక్ టువర్డ్స్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పరంగా కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, ఎన్జిఓస్ ఒక ప్రముఖ పాత్రను వహిస్తాయని చెప్పొచ్చు. సో ఇది వాటి యొక్క కాంట్రిబ్యూషన్. అలాంటి ఎన్జిఓస్కి సంబంధించిన డేనే వరల్డ్ ఎన్జిఓ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా డేకి సంబంధించింది. నేషనల్ ప్రోటీన్ డే. సో నేషనల్ ప్రోటీన్ డే, జాతీయ పోషక దినోత్సవం అనేదాన్ని, ప్రోటీన్ దినోత్సవం అనేదాన్ని 27th ఫిబ్రవరిన రికగ్నైజ్ చేశారు. ఫుడ్ ఫ్యూచరిజం అనేది దీని యొక్క థీమ్, ఇతివృత్తాంతంగా ఉంది. ఫుడ్ ఫ్యూచరిజం 2020లో మనకి రైట్ టు ప్రోటీన్ అనే ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. 2020 27th ఫిబ్రవరిన రైట్ టు ప్రోటీన్ అనే క్యాంపెయిన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ సందర్భంగానే మనకి జాతీయ ప్రోటీన్ దినోత్సవం అనే దాన్ని తీసుకొచ్చారు 27th ఫిబ్రవరిన. సో మనకి ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. నేషనల్ ప్రోటీన్ డే వచ్చేటప్పటికేమో 27th ఫిబ్రవరిన. అలాగే న్యూట్రిషన్ వీక్ అని చెప్పేసి ఉంది ఇండియాలో. సో దానిని సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తారు. జాతీయ ప్రోటీన్ దినోత్సవం ఏమో 27th ఫిబ్రవరి. జాతీయ పోషకాహార వీక్ అంటే న్యూట్రిషన్ వీక్ అనేది వచ్చేటప్పటికి సెప్టెంబర్ 1 to సెప్టెంబర్ 7గా ఉంది. లాస్ట్ టైం 2021లో ఫీడింగ్ స్మార్ట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ అనే ఒక థీమ్తో ఈ వీక్ని నిర్వహించడం కూడా జరిగింది. సో ప్రోటీన్ డేని చదివినప్పుడు మీరు న్యూట్రిషన్ వీక్ని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. న్యూట్రిషన్ వీక్ ఏమో సెప్టెంబర్లో వస్తుందండి. అండ్ నేషనల్ ప్రోటీన్ డే అనేది ఫిబ్రవరిన రావడం జరుగుతుంది, 27th ఫిబ్రవరి. అండ్ ఫుడ్ ఫ్యూచరిజం అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో మనం ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ డేస్ అనేవి చూద్దాం. సో 2nd ఫిబ్రవరి వచ్చేటప్పటికి నేషనల్ డే ఆఫ్ శ్రీలంక అండ్ వరల్డ్ వెట్లాండ్స్ డే, చాలా ఇంపార్టెంట్గా చెప్పుకున్నాం. Feb 1 ఏమో ఇండియన్ కోస్ట్ గార్డ్ డే కింద మనం చెప్పుకోవడం జరిగింది. Feb 2 వచ్చేటప్పటికి వరల్డ్ వెట్లాండ్ డే అనేది అండ్ శ్రీలంక నేషనల్ డే కూడా. సో వరల్డ్ 4th అంటే ఫిబ్రవరి 4th వచ్చేటప్పటికి క్యాన్సర్ దినోత్సవం, వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఉంది. 6th ఫిబ్రవరినేమో మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ టు ద ఫీమేల్ జెంటల్ మ్యూటిలేషన్ అనేది ఉంది. అండ్ 10th ఫిబ్రవరి వచ్చేటప్పటికి నేషనల్ డీవార్మింగ్ డే. సో నేషనల్ డీవార్మింగ్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ అ పల్సర్స్ డే కూడా. సో అది కూడా మనకి 10th ఫిబ్రవరినే రావడం జరిగింది. వెట్లాండ్స్ డే,
క్యాన్సర్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి పల్సస్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ డే Feb 1st, అది Feb 1st నుంచి 10th వరకు ఇంపార్టెంట్ డేస్గా గుర్తుపెట్టుకోవాలి. 11th February వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ గర్ల్స్ ఇన్ సైన్స్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనేది 11th February రికగ్నైజ్ చేయబడింది. ఫిబ్రవరి మంత్లో సైన్స్కి సంబంధించి 2 డేస్ ఉన్నాయి. ఒకటి జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డే February 28. ఇంకొకటి మహిళలకి మరియు అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్ అనేది February 11th. నేషనల్ ప్రొడక్టివ్ డే అనేది మనకి 12th February రికగ్నైజ్ చేయబడింది. అలాగే నేషనల్ విమెన్స్ డే. సో మనకి ఇంటర్నేషనల్ విమెన్స్ డే వేరండి, నేషనల్ విమెన్స్ డే వేరు. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే March 8th మనకి, నేషనల్ విమెన్స్ డే వచ్చేటప్పటికి 13th February రికగ్నైజ్ చేయబడింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 20th February. సో 20th February వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. సో మనకి సోషల్ జస్టిస్ అనేది 20th February రికగ్నైజ్ చేయబడింది. 21st February వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. సో అంతర్జాతీయ మనకి మాతృభాష దినోత్సవం అనే దాన్ని 21st February రికగ్నైజ్ చేశారు. 24th February సెంట్రల్ ఎక్సైజ్ డే. 27th February వరల్డ్ NGO డే. సో వరల్డ్ NGO డే అనేది చాలా ఇంపార్టెంట్. 27th February అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అనే దాన్ని 21st February రికగ్నైజ్ చేశారు. 20th February వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇవి ఫిబ్రవరిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. నేషనల్ గవర్నెన్స్ డివిజన్కి చీఫ్గా డిజిటల్ ఇండియా CEO అయిన అభిషేక్ సింగ్ గారిని నియమించడం జరిగింది. డిజిటల్ ఇండియా CEO అభిషేక్ సింగ్ అపాయింటెడ్ నేషనల్ గవర్నెన్స్ డివిజన్ చీఫ్. సో మనకి గవర్నెన్స్లో చాలా ప్రాజెక్ట్స్ని, చాలా డివిజన్స్ని, చాలా ఇంప్లిమెంటేషన్స్ని తీసుకొచ్చారు. సో దాంట్లో నేషనల్ గవర్నెన్స్ డివిజన్ అనేది వన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్గా చెప్పొచ్చు. సో దానికి చీఫ్గా అభిషేక్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది. గవర్నెన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక భూమి ప్రాజెక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. అంటే ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఆన్లైన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు భూమి ప్రాజెక్ట్ అనే దాన్ని కర్ణాటక స్టార్ట్ చేసింది. ఈ సేవ పేరుతో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సేవల్ని సిటిజన్స్కి అందించేందుకు ఆంధ్రప్రదేశ్ దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కోడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. డిస్ట్రిక్ట్స్, సో మనకి బర్త్ సర్టిఫికెట్, లేకపోతే విడో పెన్షన్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, డెత్ సర్టిఫికెట్ కానీ, ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ పోర్టల్ ద్వారా, డిస్ట్రిక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా అందజేయడం జరుగుతుంది. మై గవర్నమెంట్ అనే దాన్ని తీసుకొచ్చారు. గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చర్చించవచ్చు సిటిజన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా. సో అట్లా వెసులుబాటు ఉండేలాగా మై గవర్నమెంట్ అనే పోర్టల్ని తీసుకొచ్చారు. సర్టిఫికెట్స్ని కానీ, వాల్యుబుల్ సర్టిఫికెట్స్ని కానీ భద్రపరుచుకునేందుకు డిజీ లాకర్ అనే దాన్ని తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దర్పణ్ అనే ఇంకొక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. జీవన ప్రమాణ్ వచ్చేటప్పటికి ఎవరైతే ఆధార్ కార్డ్ ద్వారా పెన్షన్స్ పొందుతారో వాళ్ళ కోసం జీవన్ ప్రమాణ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా గవర్నెన్స్లో ఇనిషియేటివ్స్గా చెప్పొచ్చు. సో అలాంటి గవర్నెన్స్కి సంబంధించిందే ఒక డివిజన్, నేషనల్ గవర్నెన్స్ డివిజన్. ఇదేంటంటే మనకి గవర్నెన్స్ ప్లాన్ అనేసి ఉందన్నమాట. సో మనకి గవర్నెన్స్ ప్లాన్ అండ్ 2.0 అనేది కూడా రీసెంట్గా రావడం జరిగింది. సో అవి ఎలా ఇండియాలో అమలు పరచాలి, సో దానికి ఉన్న పర్టిక్యులర్ పాత్ ఏంటి, అలాంటి వాటిని మానిటర్ చేసే డివిజన్ కానీ నేషనల్ గవర్నెన్స్ డివిజన్ అనేదాన్ని చెప్పొచ్చు. సో దీనికి నూతనంగా అపాయింట్ అయిన చీఫ్ అభిషేక్ సింగ్ గారు. సో అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫస్ట్ మల్టీలేటరల్ ఏజెన్సీ టు ఓపెన్ ఆఫీస్ ఇన్ గిఫ్ట్ సిటీ. సో మనకి గిఫ్ట్ సిటీ అంటే ఆల్రెడీ తెలుసు, గుజరాత్లో ఉన్న ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిటీ. గుజరాత్లోని ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిటీని మనకి గిఫ్ట్ సిటీగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ May 2022లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క మల్టీలేటరల్ ఏజెన్సీ అనేది ఓపెన్ కాబోతుంది. అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ ఏదైతే ఉన్నాయో మనకి బ్రిక్స్ కంట్రీస్ యొక్క బ్యాంక్గా చెప్పొచ్చు. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ కంట్రీస్ యొక్క బ్యాంక్ అయిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తన మల్టీలేటరల్ ఏజెన్సీ ఆఫీస్ని గిఫ్ట్ సిటీ ఆఫ్ గుజరాత్లో మనకి ఇనాగ్రేట్ చేయబోతుంది మే మంత్లో. దీనికి సంబంధించిన అప్రూవల్ అనేది రీసెంట్గా అది పొందడం జరిగింది. అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది షాంఘై, చైనాలో ఉంది. మనకి ఇంపార్టెంట్గా లోన్స్ గ్రాంట్ని చేసే విషయంలో కానీ, ఎకనామిక్ పరంగా కానీ ఇండియాకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ అనేది ఒకటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు IMF కూడా. వరల్డ్ బ్యాంక్, IMF యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి వాషింగ్టన్ DCలో ఉన్నాయి.
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనీలాలో ఉంది. ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చైనాలో ఉంది. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి షాంఘై చైనాలో ఉంది. ఇండియా లాంచెస్ మిషన్ ఆపరేషన్ గంగా. సో ఇటీవల ఇండియా తరపున మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ మంత్రిత్వ యొక్క సహాయంతో మిషన్ ఆపరేషన్ గంగా అనే దాన్ని మనకి ప్లాన్ చేశారు, దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎస్పెషల్లీ ఉక్రెయిన్ రాజధాని అయిన కివ్ ప్రాంతంలో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఆ ఇండియన్స్ అందరినీ కూడా అక్కడి నుంచి తరలించేందుకు, ఇవాక్యువేట్ చేసేందుకు మిషన్ ఆపరేషన్ గంగా అనే దాన్ని స్టార్ట్ చేశారు. టోటల్గా 6 ప్లేన్స్ని మనకి ఈ ఆపరేషన్ కోసం వినియోగించడం జరిగింది. అలాగే ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ క్యూగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్రివిన్యా అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. కరెన్సీ వచ్చేటప్పటికి ఉక్రేనియన్ హ్రివిన్యా అనేది దాని యొక్క కరెన్సీ. క్యూ ఈజ్ అ క్యాపిటల్. జెలెన్స్కీ ప్రస్తుతం ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇక్కడున్న గొడవల నేపథ్యంలో ఇండియన్స్ని తరలించేందుకు మిషన్ ఆపరేషన్ గంగా అనే దాన్ని ఇండియా చేపట్టింది. గతంలో కూడా చాలా ఆపరేషన్స్ని, ఇవాక్యువేటింగ్ ఆపరేషన్స్ని ఇండియా చేపట్టడం జరిగింది. రీసెంట్గా అయితే 2021లో ఆపరేషన్ దేవీ శక్తి అనే దాన్ని చేపట్టింది. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ యొక్క ఏదైతే మనకి ఇష్యూస్ జరిగాయో వాటి నేపథ్యంలో ఇండియన్స్ని అక్కడి నుంచి తరలి తీసుకురావడం జరిగింది. అండ్ 2006లో ఆపరేషన్ సుకూన్ అనే దాన్ని నిర్వహించింది ఇండియా. లెబనాన్ యుద్ధం అనేది జరిగింది. సో అప్పుడు ఇండియన్స్తో పాటు శ్రీలంక, నేపాల్ పీపుల్ని కూడా కాపాడడం జరిగింది, అక్కడి నుంచి ఇవాక్యువేట్ చేయడం జరిగింది. 2015లో ఆపరేషన్ రహత్, యమన్, సౌదీ అరేబియా యొక్క గొడవల నేపథ్యంలో ఇండియన్స్ని అక్కడి నుంచి తరలించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ రహత్ అనే పేరుతో 2015లో. 2018లో అదే యమన్లో మనకి సైక్లోన్ వచ్చింది, తుఫాను మికీను అని చెప్పేసి. ఆ తుఫాను కారణంగా ఏవైతే మనకి అక్కడ ఇబ్బందులు వచ్చాయో ఆ ఇబ్బందుల నేపథ్యంలో అక్కడి నుంచి ఇండియన్స్ని తీసుకొచ్చారు ఆపరేషన్ నిస్తార్ అనే పేరుతో. 2016లో మనకి సంకట్ మోచన్ అనే ఒక ఆపరేషన్ని నిర్వహించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దానికి కారణం ఏంటంటే సూడాన్ వార్గా చెప్పొచ్చు. సూడాన్ వార్ నేపథ్యంలో మనకి సంకట్ మోచన్ అనే దాంతో తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న పీపుల్ అందరినీ, ఇండియన్స్ అందరినీ ఇవాక్యువేట్ చేయడం జరిగింది. సో ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్గా చెప్పొచ్చు. సో దీంట్లో జాయిన్ కాబోతుంది 2022కి సంబంధించిన ఆపరేషన్ గంగా అనేది. సో ఆపరేషన్ గంగా అనేది ఉక్రెయిన్లో ఉన్న ఇండియన్స్ని అక్కడి నుంచి తరలించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టినట్టుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క మంత్రిగా ప్రస్తుతం సుబ్రహ్మణ్యం జైశంకరన్ ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి భాషా సర్టిఫికెట్ సెల్ఫీ క్యాంపెయిన్. సో భాషా సర్టిఫికేట్ సెల్ఫీ క్యాంపెయిన్ అనేదాన్ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తుంది. కల్చరల్ పరంగా ఇండియాని, కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ ఇండియాని ప్రమోట్ చేసేందుకు. సో దాంట్లో భాగంగానే 2021లో మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు భాషా సంఘం అనే మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. భాషా సంఘం అనే మొబైల్ యాప్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మై గవర్నమెంట్, సో మనకి విద్యాశాఖ, మై గవర్నమెంట్ కలిసి సంయుక్తంగా దీన్ని మనకి ఇవ్వడం జరిగింది, రూపొందించడం జరిగింది. దీంట్లో ఏంటంటే 100కి పైగా సెంటెన్సెస్ని డైలీ యూజ్ చేసుకోవచ్చు. అది 22 భారతదేశం యొక్క వ్యవహారిక భాషలు ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్డ్ ఇండియన్ లాంగ్వేజెస్, సో దాంట్లో ఇవ్వబడతాయి. సో ఇప్పుడు ఈ భాషా సంఘం 2021లో ఏదైతే మొబైల్ యాప్ని లాంచ్ చేశారో విద్యాశాఖ, సో దానిని ప్రమోట్ చేసేందుకు మనకి ఈ భాషా సర్టిఫికెట్ సెల్ఫీ క్యాంపెయిన్ అనే దాన్ని ఈసారి లాంచ్ చేశారు. సో దీంతో ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అని చెప్పేసి, లేదా భాషా సర్టిఫికెట్ సెల్ఫీ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్తో కూడిన సెల్ఫీని తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి ప్రమోట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో టెక్నాలజీని యూజ్ చేసుకొని మదర్ లాంగ్వేజ్ ఏదైతే మనకి మాతృభాష ఉంటుందో, సో అలాంటి మాతృభాషల్ని ఇంకా ప్రమోట్ చేసేందుకు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దాన్ని కూడా ప్రమోట్ చేసేందుకు విద్యాశాఖ ఇటీవల లాంచ్ చేసిన క్యాంపెయిన్గా చెప్పొచ్చు. మీకు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి తెలుసు, ధర్మేంద్ర ప్రధాన్ గారు. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది కూడా మీకు గుర్తుండే ఉంటుంది. November 11న మనకి నేషనల్ ఎడ్యుకేషన్ డే అనే దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ఎడ్యుకేషన్ పాలసీని 1986లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడ్యుకేషన్ పాలసీ, 1964లో కూడా జాతీయ విధాన చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలసీ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో వచ్చింది. దాన్ని 2020లో మార్చడం జరిగింది. నూతన విద్యా విధానం అనేది 2020లో వచ్చింది. ఇది విద్యకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్గా చెప్పొచ్చు ఈ రిలేటెడ్గా ఉన్నవి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషనల్ లాంచెస్ భాషా సర్టిఫికెట్ సెల్ఫీ క్యాంపెయిన్ రీసెంట్లీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్.
సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి సంబంధించి 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసేలాగా 1600 కోట్ల బడ్జెట్ని 1600 కోట్ల అమౌంట్ దీన్ని నడిపించేలాగా ఇటీవల మనకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ విత్ ద అవుట్లే ఆఫ్ 1600 crores ఫర్ 5 years. 1600 కోట్లని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఖర్చు పెడతారు. అండ్ ఈ టోటల్ అమౌంట్ 5 సంవత్సరాలు, ఇంప్లిమెంటేషన్ మొత్తం 5 సంవత్సరాల్లో జరుగుతుంది. వాస్తవానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే దాన్ని సెప్టెంబర్లో ప్రస్తావించడం జరిగింది 2021లో. అదే టైంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ మనకి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రకారం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది ఇవ్వబడుతుంది. ప్రతి పర్సన్కి కూడా, ఎలిజిబుల్ పర్సన్కి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది ఇవ్వబడుతుంది. దాంట్లో ఆ అకౌంట్ నెంబర్ అనేది 14 digitsతో కూడిన దాన్ని ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క హెల్త్ రికార్డ్స్ కానీ, ప్రిస్క్రిప్షన్స్ కానీ, మొత్తం ఆ హెల్త్కి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది దీంట్లో ఉంటుంది. ఒక పేషెంట్కి కానీ, ఒక పర్సన్కి కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ డాక్టర్ ఈజీగా ట్రాక్ చేయడానికి కూడా ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇది చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు. 14 digits అనేది చాలా ఇంపార్టెంట్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రకారం అకౌంట్ హోల్డర్కి ఎన్ని డిజిట్స్తో కూడిన నెంబర్ని ప్రొవైడ్ చేస్తారని అడగచ్చు. 14 digits. అండ్ లాస్ట్ ఇయరే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. 5 సంవత్సరాల ఇంప్లిమెంటేషన్ గాను టోటల్గా కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన, ఆమోదించిన టోటల్ అవుట్లే ఎంత అని అడిగితే 1600 కోట్లుగా గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్ని మనకి ఇనాగ్రేట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే. అయితే హెల్త్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నది మనకి మన్సుఖ్ మాండవ్య గారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే అనేది April 7th మనకి రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే 2022 టు బి అబ్జర్వ్డ్ ఆన్ 27th February. 27th Februaryన ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారి ఆధ్వర్యంలో భారతదేశంలో జాతీయ పోలియో ఇమ్యునైజేషన్ డే అనే దాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈ డే సందర్భంగా ఏంటంటే ఎవరైతే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో ఇండియాలో, వాళ్ళకి ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది ఇవ్వబడుతుంది. 2 drops ఆఫ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది అండర్ ఏజ్ 5 పిల్లలకి మనకి పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే ద్వారా ఇవ్వబడుతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో దాదాపు 735 జిల్లాలకి సంబంధించిన 15 కోట్ల చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అనేది కవర్ చేయబడింది. అండ్ రీసెంట్గా మనకి పోలియో అనేది కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అంతర్జాతీయ పరంగా కూడా. ఎందుకంటే పోలియో అనేది వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ డిసీజ్గా నెలకొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. అలాగే మనకి వరల్డ్ పోలియో డేని కూడా రికగ్నైజ్ చేసింది. ప్రపంచ పోలియో దినోత్సవం అనేది 24th October రికగ్నైజ్ చేశారు. అయితే 2020లో ఆఫ్రికన్ కాంటినెంట్ అనేది ఫ్రీ పోలియో కాంటినెంట్గా వార్తల్లోకి నిలవడం జరిగింది. అయితే 2022లో గత వారం రోజుల క్రితం సౌత్ ఆఫ్రికాలోని మనకి మలావి అనే కంట్రీలో పోలియో అవుట్బ్రేక్ అయినట్టుగా గుర్తించడం జరిగింది. దీంతో మళ్ళీ పోలియో, ఆఫ్రికన్ కాంటినెంట్ వార్తల్లోకి వచ్చాయి. అండ్ అంతేకాకుండా ఇండియా రీసెంట్గా 27th Februaryన పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే అనే దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది పోలియో దాని రిలేటెడ్కి సంబంధించిన కీ పాయింట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఒడిస్సా ఫస్ట్ ట్రైబల్ చీఫ్ మినిస్టర్ హేమానంద బిస్వాల్ పాస్ట్ అవే. రీసెంట్గా ఒడిస్సా యొక్క మొట్టమొదటి గిరిజన ముఖ్యమంత్రిగా వర్క్ చేసిన హేమానంద బిస్వాల్ గారు రీసెంట్గా 82 సంవత్సరాలు ఆయనకి మరణించడం జరిగింది. ఆయన ఒడిస్సాలోని జర్సుగూడ జిల్లాకి సంబంధించిన వ్యక్తి, ఎస్పెషల్లీ బుయాన్ అనే ట్రైబల్కి సంబంధించిన వ్యక్తి. అండ్ మొట్టమొదటిసారిగా 1974లో లైక్రా అనే నియోజకవర్గం నుంచి మనకి ఒడిస్సా అసెంబ్లీకి ఆయన ఎన్నిక కావడం జరిగింది. అండ్ 6 times ఒడిస్సా అసెంబ్లీకి ఆయన ఎన్నిక కావడం జరిగింది. అలాగే 1989 నుంచి 90లో ఒకసారి, 99 నుంచి 2000లో ఒకసారి ఆయన చీఫ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే 1999లో ఒడిస్సాకి సూపర్ సైక్లోన్ అనేది కూడా సంభవించింది. అలాంటి ఒడిస్సా యొక్క ఫస్ట్ ట్రైబల్ చీఫ్ మినిస్టర్ అయిన హిమానంద బిస్వాల్ గారు రీసెంట్గా మరణించి ఉన్నారు. ప్రస్తుతం ఒడిస్సాకి చీఫ్ మినిస్టర్గా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. అలాగే గవర్నర్గా వచ్చేటప్పటికి గణేష్ లాల్ గారు ఉన్నారు. ఈరోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. వరల్డ్ NGO డే అనేది Feb 27th రికగ్నైజ్ చేశారని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది.
అలాగే నేషనల్ ప్రోటీన్ డే అనే దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటల్ ఇండియా సీఈఓగా అభిషేక్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ సింగ్ గారు, ఆయనని ఇటీవల నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్కి కూడా చీఫ్గా నియమించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న ఇండియన్స్ని తరలించేందుకు భారతదేశం తరపున విదేశాంగ శాఖ మిషన్ ఆపరేషన్ గంగా అనే దాన్ని చేపట్టింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ భాషా మొబైల్ యాప్ని ఇంకా ఇండియాలో ప్రమోట్ చేసేందుకు ఇటీవల భాషా సర్టిఫికెట్ సెల్ఫీ క్యాంపెయిన్ అనే దాన్ని విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 1600 కోట్లతో 5 ఇయర్స్ టైమ్ లైన్తో మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే దాన్ని ఇండియాలో రన్ చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ గతంలోనే ఇలాంటి స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి, సో ఈ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్తో కూడిన దాన్ని ప్రారంభించడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 2021లోనే. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే 2022 బి అబ్జర్వ్డ్ ఆన్ 27th ఫిబ్రవరి. 27th ఫిబ్రవరిన పోలియో జాతీయ ఇమ్యునైజేషన్ డే అనే దాన్ని ప్రారంభించారు. దీని ద్వారా భారతదేశంలోని 5 సంవత్సరాల లోపు పిల్లలకి 2 drops ఆఫ్ ఓరల్ పోలియో వ్యాక్సినేషన్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. దీని ద్వారా దాదాపుగా 735 జిల్లాల్లోని భారతదేశంలోని 735 డిస్ట్రిక్ట్స్లో 15 కోట్ల చిల్డ్రన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తన యొక్క మొట్టమొదటి మల్టీలేటరల్ ఏజెన్సీ బ్యాంక్ అనేదాన్ని, ఆఫీస్ అనేదాన్ని గుజరాత్ యొక్క ఏదైతే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిటీ ఉందో, గిఫ్ట్ సిటీగా పిలువబడుతుందో, సో అక్కడ ప్రారంభించబోతుంది మే మంత్. ఒడిశా ఫస్ట్ ట్రైబల్ చీఫ్ మినిస్టర్ హిమానంద బిశ్వ పాసెస్ అవే. ఒడిశాకి 2 సార్లు చీఫ్ మినిస్టర్గా చేసిన హిమానంద బిశ్వాల్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా మరణించారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.